బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహాన్ ఆత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకి, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకి, ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు 730 లైవ్ ఎపిసోడ్లో యోగ వాసిష్టంలో చెప్పినటువంటి జ్ఞానం గురించిన 7 భూమికలు అనగా పాత్రలు, ఎలాగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం సాధన అనేటువంటి విషయాన్ని ఇక్కడ వర్ణించటం అనేది జరిగింది. యోగ వాసిష్టం అనుసారంగా జ్ఞానమునకు 7 విశిష్టమైనటువంటి సాధనలు ఉన్నాయి. జీవన దర్శనంలో ఆత్మస్వరూపం యొక్క అనుభవమే జ్ఞానము అని చెప్పబడుతుంది. దీని యొక్క అనుభవము యొక్క విషయం గురించి వేరే మాటల్లో చెప్పాలి అంటే, ఆత్మ జ్ఞానమే వాస్తవిక జ్ఞానము. మహర్షి వశిష్ఠుడు ఏం చెప్పారు అంటే, హే రామ, జ్ఞానము ఆత్మ జ్ఞానమే మోక్ష ప్రాప్తికి ఏకమాత్ర ఉపాయము అని. ఆ జ్ఞానము మొదలుకొని ఆ జ్ఞానము కేవలం వాచికం కాదు, అది తర్కమైనటువంటి విషయము కాదు, ఆత్మ యొక్క అనుభవము. అనుభవం లేకుండా అభ్యాసంతో తమ వాస్తవిక స్వరూపం యొక్క జ్ఞానం పొందటం కూడా సంభవం కాదు. ఇదే కాకుండా ఈ జ్ఞానము ఒక జన్మలోనే పరిపూర్ణమవుతుంది అని కూడా కాదు. ఈ ఆత్మ జ్ఞానం పొందడానికి మానవులు అనేక జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అనేక జన్మల అభ్యాసం చేయాల్సి కూడా వస్తుంది. అయితే ఎవరిలో అయితే అధిక దీక్ష లగన్ ఉంటుందో, పూర్తి శక్తి యొక్క ప్రభావంతో శక్తిని ప్రయోగించి జ్ఞానం యొక్క లాభాన్ని త్వరగా పొందగలుగుతారు. ఏ వ్యక్తులైతే డీలాగా నడుస్తూ ఉంటారో వారు దీని యొక్క అనుభవం చేసుకోవటానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఈ సమయంలో చాలా తీవ్ర వైరాగ్యము, ముక్తి యొక్క తీవ్రమైన కోరిక ఉంటే ఆత్మజ్ఞానం యొక్క అనుభవం పొందటానికి ఆలస్యం అనేది ఉండదు. వశిష్ఠులు గారు అదే చెప్పింది. ఈ జ్ఞాన మార్గం అనుసారంగా ఈ స్టేజి రావాలి అంటే వారు జ్ఞానం యొక్క స్టెప్స్ భూమికలు 7 ఉన్నాయి. వీటిని అధిరోహిస్తూ ఒకదాన్ని దాటుకుంటూ దీని యొక్క వివరణ తెలుసుకుంటూ వీటిని పొందవచ్చు అని వివరించారు. వీటిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మోహం యొక్క ఊబిలో ఇరుక్కుపోరు. ఈ యొక్క భూమికలు ఏంటి అంటే, శుభేచ్ఛ అంటే గుడ్ విషెస్, శుభమైనటువంటి కోరిక వాళ్ళకి చెయ్యగలము, శుభ సంకల్పాలు అనుకోండి. నెక్స్ట్ విచారణ, పాజిటివ్ ఆలోచనలు, దీని గురించే చింతన మననం అనేది ఉండాలి. మూడవది తను మానస, అంటే సాధన చేస్తూ ఉన్నప్పటికీ సాధకుడికి ఇప్పటి వరకు కూడా మనసులో విషయ వికారాల యొక్క టేస్టు అనుభూతి అవి ఇంకా కలిగి ఉండటం. నాలుగోది సత్వపతి, అంటే ప్రాణులకు పతిగా ఉండటం. అనాసక్త స్టేజీ, అసంసక్తి పదార్థ భావన, అంటే ఇది ఈ పదార్థము ఆ పదార్థం అని భావన కలిగి ఉంటే కూడా
మోహంలో ఇరుక్కుపోతూ ఉంటారు. తురియాగా ఇలాగా 7 భూమికల్ని దాటుకుంటూ సాధన చేస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ వీటిని తెలుసుకొని ముక్తి పొందగలుగుతారు. అంతిమంలో లాస్ట్ ఉండేది ముక్తి. దీన్ని ప్రాప్తించుకోవటానికి బాధపడాల్సిన అవసరం, శోకం పడాల్సిన అవసరం ఉండదు. ఇక ఒక్కొక్క దాని యొక్క వివరణలోకి మనం వెళ్తూ ఉంటే తెలుసుకునేది సుభేక్ష. ఈ భూమికలో మానవుడు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. అంటే జ్ఞానం అర్థమైనప్పుడు వైరాగ్యం వస్తుంది. జ్ఞానం అర్థం కాకపోతే ఓ చెవిని వింటారు, ఓ చెవిని వదిలేస్తారు. జ్ఞానము అంటేనే అర్థం చేసుకోవటం. జ్ఞానం మన ఇన్ఫర్మేషను అంటే పలాంది ఆత్మ, పరమాత్మ, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానము. దీనికి ఇన్ఫర్మేషను జ్ఞానం లభించిన తర్వాత అర్థం చేసుకుంటే ఆ వ్యక్తికి తప్పకుండా కూడా వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. ఆయన ఆలోచనలో పడుతూ ఉంటాడు. నేను సజ్జనులు మరియు శాస్త్రాల యొక్క సహాయంతో సత్యాన్ని ఎందుకు తెలుసుకోకూడదు, అసలు నేను అజ్ఞానంగా ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. వివేకము అనేక జన్మల తర్వాత కూడా ఉత్పన్నమవుతుంది. వారి భాగ్యమే ఉంటే అనేక జన్మలు చేసిన సాధన తర్వాత అంతిమంలో కూడా జ్ఞానము అనేది లభించవచ్చు. అప్పుడు మానవుడికి కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రపంచం అంతా కూడా వ్యర్థము అని. ఇలాంటి ఆలోచనలతోటే వారికి వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. ఈ విషయ వాసనలతోటి విరక్తి పొంది తోటే ఇతరులకు ఉపకారం చెయ్యాలి అని ఆ వైపుకు సాగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వారు ఎవరి యొక్క మనసుని దుఃఖపెట్టరు, మంచి పనులు చేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి మానవులైనా సరే, ఎవరి యొక్క మనసును అయినా సరే ఉద్విగ్నతను, వ్యాకులతను ఇవ్వరు. వాళ్ళు వ్యాకులత పడరు. ఇలాగా వారు పాపం చేయటానికి భయపడుతూ ఉంటారు. నిజంగా జ్ఞాని, ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు, ముక్తి పొందాలి, మోక్షం పొందాలి అనుకునే వాళ్ళు పాపం చేయటానికి భయపడుతూ ఉంటారు. అందరితోటి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. పూర్తి నిష్టగా సజ్జనుల యొక్క సేవ చేస్తూ ఉంటారు. ఇంకా సద్గ్రంథాల యొక్క అధ్యయనం కూడా చేస్తూ ఉంటారు. ఇక రెండో పాయింట్ విచారణ అంటే ఆలోచన. ఈ యొక్క స్టేజ్లో వ్యక్తి జ్ఞానవంతుల యొక్క శరణులోకి వెళ్తూ ఉంటారు. అంటే జ్ఞాని ఆత్మల యొక్క సాంగత్యం చేస్తూ ఉంటారు. వారి గురువులు జ్ఞానవంతులు ఎవరు అని వాళ్ళ శరణులోకి వెళ్తూ ఉంటారు. ఎవరైతే వేదాలుని ధ్యానం చదువుతూ పఠనం చేస్తూ ధారణ చేస్తూ ఉంటారో, స్మృతి పెట్టుకుంటూ ఉంటారో, మనుస్మృతి, వేదాలు మన గ్రంథాలను చక్కగా అధ్యయనం కూడా చేస్తూ ఉంటారు. 2 సదాచరణ అనేది వీరి లోపల ఉంటుంది. ఎప్పుడు సదాచారిగా ఉంటారు. అంటే ఆచరణ పాజిటివ్గా, సత్ప్రవర్తన, సద్వ్యవహారము కలిగి ఉంటారు. ఇంకా ధ్యానము మొదలైన ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు. వారు మానవులతోటి, జిజ్ఞాసులతోటి వాణి అంటే వాళ్ళ వాక్కును పూర్తి చేసుకోవడానికి మనోయోగంతో వింటూ ఉంటారు. వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి జిజ్ఞాస ఏదైతే తెలుసుకోవాలని,
పొందాలని, గ్రహించాలని ఉంటుందో, విని వాళ్ళ యొక్క మాటలు విని, సజ్జనుల యొక్క మాటలు విని మనోయోగం చేస్తూ ఉంటారు. మనసుతోటే వింటారు, మనసులోనే మననం చేస్తూ ఉంటారు. దీని యొక్క ఫలస్వరూపంగా వాళ్ళకి అహంకారము, అభిమానము, మోహము, ఈర్ష, లోభము మొదలైనవని నెమ్మదిగా వదిలేస్తూ ఉంటారు. ఏ విధంగా పాము తన కుపుసాన్ని వదులుతూ ఉంటుందో, అదేవిధంగా మానవుడికి, అంటే ఇట్లాంటి సాధకుడికి జన్మాంతరాలు ఉన్నటువంటి సంస్కారాలు, అవగుణాలు, ఏదైతే ఆవరణలు అంటారో పొరలుగా ఒక్కొక్క దాన్ని త్యాగం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు. ఇక మూడవది తను మానస, అంటే సాధన చేస్తున్న, జ్ఞానం విన్న వారి లోపల, మనసు లోపల ఎప్పటికీ కూడా విషయ వాసనల యొక్క అనుభూతులు ఉండటం అని అంటారు. దీని యొక్క అర్థం, ఈ యొక్క భూమికలో వ్యక్తి శాస్త్రాల యొక్క, వాక్యాల యొక్క జ్ఞానమును తన బుద్ధిలో పెట్టుకుంటారు. తపోవనంలో వెళ్ళి ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ తపస్విల యొక్క ఆశ్రమంలో ఆధ్యాత్మికంగా ఉపదేశం వింటూ, సాధన చేస్తూ, ప్రపంచం యొక్క, సంసారం యొక్క అసారతను, భావాన్ని పెంచుకుంటూ, ఇంకా ఆలోచనలతో పాటు సమయాన్ని గడుపుతూ ఉంటారు. అంటే ప్రపంచం నిస్సారమైనది, ప్రపంచంలో సారం లేదు అనే భావాన్ని పెంచుకుంటూ తపస్విల యొక్క ఆశ్రమంలో ఆధ్యాత్మిక ఉపదేశాలు వింటున్న కారణం వల్ల వారు ఈ యొక్క భావాన్ని పెంచుకుంటూ వాళ్ళ సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఇంకా నాలుగోది సత్వాపత్తి, అనగా ఈ మూడు భూమికల్లో, ఏదైతే పైన చెప్పినటువంటి మూడు భూమికల్లో అభ్యాసంతో వీరు అజ్ఞానం, వీరి అజ్ఞానం క్షీణిస్తుంది, సద్జ్ఞానము ఉదయిస్తుంది. వ్యక్తి ఈ యొక్క 4వ స్టేజ్లోకి రావటంతో వారు సమస్తమైనటువంటి వస్తువులను ఒక అఖండ్ సమరూపంగా చూస్తూ ఉంటారు. అంటే వస్తువుల్ని, వ్యక్తుల్ని కూడా ఒకే రకంగా, సమానంగా చూస్తూ ఉంటారు. ద్వైత భావన అనేది వెళ్ళిపోతుంది. అది వేరు, ఇది వేరు, నేను వేరు, వాళ్ళు వేరు అనే ద్వైతం అనేది ఉండదు. అద్వైత భావన దృఢపడుతుంది. అంతా ఒకటే, అంతా పరమాత్మ స్వరూపమే, అందరిలో పరమాత్మ ఉన్నారు అనే భావన వస్తుంది. ఈ యొక్క భూమికలో వ్యక్తి ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రదేశంలోనూ సమానతను దర్శిస్తూ ఉంటారు. ఇక 5వది అసంశక్తి. ఈ భూమికలోకి, అంటే ఈ స్టేజ్లోకి, ఈ సాధనలోకి వచ్చేటప్పటికి యోగికి సత్యమేంటో అనుభవం అవుతూ ఉంటుంది. వారి లోపల సత్యము అంటే అవినాశిగా, స్థిరంగా ఉండేది మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. వారి లోపల అన్ని విశేషమైనటువంటి భేదభావాలు క్షీణిస్తూ ఉంటాయి. పైకి కనిపించే భేదభావాలే కాదు, లోపల ఉండేటువంటి భేదభావాలు కూడా క్షీణిస్తూ ఉంటాయి. ఇక బాహ్య జగత్తులో పని చేస్తూ ఉన్న లోపల ఆంతరిక వృత్తి సుషుప్త స్టేజ్లోకి నిమగ్నమై ఉంటుంది. అంటే యోగం యొక్క డీప్ స్టేజ్లోకి, డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ యొక్క స్టేజ్కి చేరుకున్న అభ్యాసి వాసనారహితంగా అయ్యి తమ యొక్క పరమ సత్తా కారణం వల్ల నిద్రలో కూడా యోగంలో మునిగిపోయినట్లుగా కనపడుతూ ఉంటుంది.
ఇలాంటి స్టేజిని చేరుకునేటువంటి వారు ఇక ముందుకు ఆధ్యాత్మికంగా ఎదుగుదలను పొందుతూ ఉంటారు. ఇంకా పదార్థ భావని, ఈ విధమైనటువంటి అభ్యాసం చేస్తున్నటువంటి యోగి సత్ యొక్క అనుభవం అవుతుంది. సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్యమేంటి, అసత్యమేంటి, శాశ్వతమేది, అశాశ్వతమేది, అహం ఏమిటి, అహం ఏమిటి, అహంకారం ఏంటి, నిరహంకారం ఏమిటి అనేటువంటి విషయం కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఈ యొక్క స్టేజ్కి చేరుకున్నటువంటి వ్యక్తి భావనారహితంగా ద్వైతం నుండి ముక్తులై క్షీణమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక మంచి వాళ్ళకు ప్రేమ, మోహము ఇవన్నీ ఉండదు. అన్నిటి నుండి వాళ్ళ మనసు క్షీణిస్తుందన్నమాట. వారి యొక్క సందేహాలన్నీ కూడా శాంతిస్తాయి. వీరి మనసులో ముడి వేసుకున్నటువంటి అన్ని ముళ్ళు తెరుచుకుంటాయి. మనసులో కూడా అన్ని ముళ్ళు వేసుకొని ఉంటారు, సమస్యలు ఉంటాయి, ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. నిర్వాణంలో ప్రవేశించకుండానే కూడా వీళ్ళు ఈ స్టేజ్ని నిర్వాణంలాగా దైనందిక జీవితంలో సాకారంగా ఉంటూ, వ్యవహారంలో ఉంటూ నిర్వాణ స్టేజ్లో ఉంటూ ఉంటారు. అంటే అతీతమైనటువంటి స్టేజి, నిర్లిప్త స్టేజి. లోపల బయట శూన్యము తప్ప వాళ్ళకి ఇంకేమీ ఉండదు. శూన్యంలోకి వెళ్ళటము అంటే నిర్వాణం. మనసులో ఏ భావ ద్వేషాలు లేకుండా ఉండటమే నిర్వాణం. ఇంకా 7వ సాధన స్టేజి తురియాగా. ఈ స్టేజిలే లాస్ట్ చరమ స్టేజి, చరమగతికి వెళ్ళటం, పరంగతిని పొందటం. యోగం యొక్క భూమిక విదేహి ముక్తి అనిపించటం. ఇది శాంతి స్టేజిలో అన్ని భూమికల యొక్క అంతిమ సీమ. వీటి యొక్క వర్ణన వాక్కు అతీతంగా వెళ్ళటం కూడా జరుగుతుంది. ఈ యొక్క భూమికలతోటి దాటుకొని వెళ్ళిన వ్యక్తి అంటే స్టెప్స్, సాధకుడు 1 by 1 పురుషార్థం చేస్తూ సాధన చేస్తూ ఈ స్టెప్స్ని దాటుకుంటూ ఈ స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తి ఆత్మ జ్ఞానమును, మోక్షమును పొందగలరు. గురు కృపయే కేవలం శిష్యస్య పరమ మంగళం భగవాన్ మై భక్తన్ దాస్. అంటే గురువు కృప వీరికి తప్పకుండా లభిస్తుంది, పరమ మంగళం అవుతుంది. భగవంతుడికి దాసుడైన భక్తుడిగా, సాధకుడిగా సర్వస్వ సమర్పణ అయ్యి అంకిత భావంతో భక్త మేరే ముకుట్ శిరోమణి, భక్తులు నా యొక్క శిరో కిరీటం అనే విధంగా భగవంతుడు అంటారో, గురువు కూడా విశేషంగా ఈ మాట చెప్తూ ఈ భావంలోనే ఉండిపోతూ ఉంటారు. ఇంకా ప్రాణాయామ నియమం చేయాల్సి వస్తుంది. కుండలోని ఆకాశంలో మహా ఆకాశంలో కుండ యొక్క ఆకాశం. నీళ్లు తరంగాల యొక్క నీళ్ళే ఒకటి. అదే జీవాత్మ పరమాత్మ, పరమాత్మ జీవాత్మ, ఆత్మయే జీవాత్మ, పరమాత్మయే జీవాత్మ, ఆత్మసో పరమాత్మ. ఈ యొక్క స్టేజి అనేది చేరుకుంటూ ఉంటారు. ఎవరైతే సాధన చేయరో వారు అసాధనలో ఉండిపోతూ ఉంటారు.
ఇక భగవంతుణ్ణి భక్తి భావనతోటి స్వార్థంగా ఇహలోక కోరికలు, దేహానికి సంబంధించిన కోరికలే కోరుకుంటూ ఉంటారు. వీరు కోరుకుంటే భగవంతుడు ఇస్తాడు, లభిస్తాయి. కానీ గురువు అయితే వీరికి ఏది ఇవ్వాలో, ఏది ఇస్తే వీరికి ఆత్మ కళ్యాణం జరుగుతుందో అది ఇస్తాడు. ఈశ్వరుణ్ణి తనవాడిగా భావించి జపము, ధ్యానము, భజన చేస్తూ ఉంటారు. ఇంకా తప్పకుండా గురువు యొక్క సహాయం లభిస్తుంది. పరమ గురువు దగ్గరికి వెళ్తారు. పరమ పదాన్ని పొందటానికి పరమ జ్ఞానము కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సాధన చేసినటువంటి వ్యక్తి జ్ఞాన మార్గంలో చేరుకోగలరు. అంటే భక్తి ద్వారా పరమ గతిని, పరమాత్మ సమానంగా కావటానికి అనేక జన్మలు పట్టవచ్చు. కానీ ఎప్పుడైతే పరబ్రహ్మ పరమేశ్వరుడు, పరంపిత పరమాత్మ బేహద్దుకే బేహద్దు స్థానం నుండి, మూల స్థానం నుండి విశ్వ పరివర్తన చేయటానికి భూమి మీదకు అవతరించారు, ఆయన బేహద్దు పరమ దివ్య జ్ఞానాన్ని ఇస్తారు. ఈ యోగ వాసిష్టము ఈ బ్రహ్మాండానికి సంబంధించిన సప్త ఋషుల్లో ఉన్నటువంటి వారు వేదాలు, పురాణాల్లో, వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఈ విధంగా కలియుగంలో భక్తి ద్వారా తరించవచ్చు అని. కానీ బాపూజీ చెప్తున్న కథనం ప్రకారం ఇంకా ఎన్ని ప్రళయాలు జరుగుతాయి, ఎన్నిసార్లు మళ్ళా రచన, సర్జన, విసర్జన జరుగుతాయి, ఇంకా తమో ప్రధానం అవ్వటము ఎంతకాలము ఈ యొక్క స్థూలం అనే కదా బాపూజీ పరివర్తన కోసం వచ్చారు. కాబట్టి ఈ పరమ జ్ఞానంతో ఈ జన్మలోనే ముక్తి అందరికీ ఇచ్చేసి జీవన్ముక్తి, పిల్లలకు జీవన్ముక్తినిచ్చి పరమ గతిలోకి తీసుకుని వెళ్ళటానికి బేహద్దుకే బేహద్దు, బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని బాపూజీ చెప్తూ ఉన్నారు. కనుక మనము ఈ యొక్క పరమ జ్ఞానాన్ని, సాధనని, పరం లైట్, పరం ప్రకాశాన్ని మన లక్ష్యం, ఏ లక్ష్యం కోసం వస్తే బాపూజీ వచ్చారు, మనం ఎందుకు అవతరించామో తెలుసుకొని మనము మన స్టేజ్లో ఉంటూ పరమ బేహద్దు పరం ధామానికి చేరుకోవటానికి విశ్వ మహాపరివర్తన కార్యక్రమంలో ఉండటానికి మనకు తండ్రి అవకాశము ఇచ్చారు. దీన్ని ఉపయోగించుకొని మనం పురుషార్థం చేద్దాము. జ్ఞానం యొక్క ఈ స్టెప్స్ ద్వారా హద్దులోనే ఇన్ని స్టెప్స్, ఈ స్టేజ్ ఉంటే దీని తర్వాత పరమ జ్ఞానము, పరమ సత్యాన్ని పొందటానికి, పరమ పదాన్ని పొందటానికి బేహద్దు జ్ఞానం దోహదం చేస్తూ ఉంటుంది. ఈ యొక్క బేహద్దు జ్ఞానం బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ వీడియోలు చాలా ఉన్నాయి. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. చక్కటి అద్భుతమైన జ్ఞానము, హిందీ తెలుగు కంబైన్డ్గా ఉండే వీడియోలు మీరు ఓపెన్ చేసి చూస్తూ ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతూ అవతరించిన ఆత్మలుగా, విశ్వ ఉద్ధారమూర్తి, విశ్వ పరివర్తక, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా శుభ భావన, ఫస్ట్లోనే చెప్పారు భావన ఉంటుంది అని, శుభ ఇచ్చే ఉంటుంది అని, విచారణ ఉంటుంది అని. ఇది బేహద్దులో చూసుకోండి. హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళాలి. హద్దులో ఈ స్టేజ్ వస్తే బేహద్దులోకి, పరమ స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है, परम महाशांति।